వేటూరు సుందరమూర్తి జయంతి సందర్భంగా ప్రతి ఏటా కూడా ఈ పురస్కారాలు అనేవి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇస్తూ ఉంటారు. ఇప్పటివరకు తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి అనేక మందికి తనికెళ్ళ భరణితో పాటు సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇలా శాస్త్రి అనేక మంది ప్రముఖులకు ఈ వేటూరి పురస్కారం అందజేస్తూ ఉంటారు. సుందరమూర్తి జయంతి పురస్కరించుకుని ఈ ఏడాది నిర్వహించే ఈ కాకినాడ జిల్లాలో కార్యక్రమానికి శ్రీ జికే భారవి త్రయోదశి వేటూరి కవిత పురస్కార గ్రహీతగా ఆయన ఇన్వైట్ చేశారు. ఆయనకు ఈ త్రయోదశి వేటూరి కవిత పురస్కారం అందజేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఈ ప్రాంతానికి కాకినాడ జిల్లాకు చేరుకున్నారు. శ్రీప్రకాష్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రతి ఏటా ఘనంగా జరుగుతుంది. ఒకసారి చూద్దాం ఆ కార్యక్రమం ఎలా జరుగుతుందో. వేటూరి సుందరరామూర్తి పాటకు ప్రాణం పోసిన మహా దిగ్గజంగా పలువురు పేర్కొంటూ ఉంటారు. ఆ మహోన్నత వ్యక్తితో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు అత్యంత సత్సంబంధాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఆయనకు అత్యంత ప్రాణ సన్నిహితుడు ప్రధానంగా కలగా రామజోగేశ్వర శర్మ ఆయన పేరుపై ఆయన జయంతి సందర్భంగా ప్రతి ఏటా వేటూరి పురస్కారం అందజేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ కార్యక్రమానికి తెలుగు ఇండస్ట్రీ నుంచి అనేక మంది ప్రముఖులు ఈ కాకినాడ జిల్లా తుని పట్టణానికి చేరుకుంటూ ఉంటారు. ఇప్పటి వరకు సిరివెన్నెల సీతారామశాస్త్రి, జొన్నవిత్తుల, తనికెళ్ల భరణి ఇలా అనేక మందిని ఈ ప్రాంతానికి తీసుకొచ్చి వేటూరి జయంతి సందర్భంగా ఆయన పురస్కారాన్ని అందజేస్తూ ఉంటారు. ఇక ఈ ఏడాది వేటూరి సుందరరామూర్తి జయంతి సందర్భంగా కాకినాడ జిల్లా తుని పట్టణంలో ప్రధానంగా కలగా రామజోగేశ్వరరావు శర్మ మరియు బృందం వేటూరి సాహితీపీఠం శ్రీప్రకాష్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ తెలుగు సినీ రచయిత, దర్శకుడు, పాటల రచయిత అయిన జేకే భారవికి వేటూరి గుండెగా మన ఊరి పండుగగా అనే ఒక ప్రధానంగా త్రయోదశ వేటూరి కవిత పురస్కారం ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన తుని ప్రాంతానికి చేరుకుని ప్రసంగించారు. మేధావులు, మహానుభావులు ఈ విధంగా మాట్లాడతారా అనే విధంగా తనదైన శైలిలో ఆయన రచయిత, ఆయన దర్శకుడు, ఆయన గాన గాంధర్వుడు అన్నది మరిచిపోయి సభలో ఆయన మాట్లాడిన తీరు అక్కడ ఉన్న వారందరినీ కూడా ఆనంద పాష్పాలతో ముంచెత్తిందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా కార్యక్రమం జరిగినంతసేపు ఆనాటి కాలంలో వేటూరి సుందరరామూర్తితో ఆయనకున్న సన్నిహితం, ఆనాడు ఆయన ఏ విధంగా పాటలు పాడేవారు, ఇలా సమాజం కోసం ఎలాంటి పాటలు పాడేవారు, ప్రేమ కోసం ఎటువంటి పాటలు పాడేవారు, ఇలా పలు విషయాలు కూడా సభాపూర్వకంగా ప్రత్యేకంగా భారవి వివరించారు. కార్యక్రమం అనంతరం ప్రముఖులంతా ఆయనకు పురస్కారం, వేటూరి పురస్కారం శ్రీప్రకాష్ విద్యా సంస్థల విజయ్ ప్రకాష్తో పాటు కలగా రామజోగేశ్వరరావు శర్మ, చెక్క తాతబాబు, అన్నవరం దేవస్థానం నుంచి వచ్చిన ప్రముఖులు, కార్యనిర్వహణ అధికారి, జంటపట్నాలు, తుని, పాయకరోపేటకు చెందిన ప్రముఖులంతా ఆ ప్రాంతానికి చేరుకుని ఆయనకు త్రయోదశ వేటూరి కవిత పురస్కారం అందజేశారు. ఎవరమ్మా గట్టిగా చెప్పండి. మీ అమ్మ లక్ష్మి, మీ అమ్మ లక్ష్మి, మీకు డబ్బు కావాలి అందుకని మీరేం చెప్పట్లా. మా అమ్మ సరస్వతి, మాకు వాక్కు కావాలి, మాకు వాక్కు వస్తే ఇంకేం లేదు. శృంగేరికి వెళ్ళాను సార్, అక్కడ యా కుందేందు తుషారహార ధవళా యా శుభ్రవస్త్రాన్విత యా వీణా వరదండ మండితకరా యా శ్వేత పద్మాసనా. మా అమ్మను నోరార పాడాలి, అందుకే పెద్దగా పాడతాం అమ్మను గురించి. యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవైకి సదా పూజిత.